ఈ కాలంలో 30 సంవత్సరాలు వచ్చినా ఆడపిల్లకి పెళ్లి కావట్లేదు. 35 సంవత్సరాలు వచ్చినా అబ్బాయికి పెళ్లి కావట్లేదు. ఈ సమస్య మనం చూస్తూనే ఉన్నాం కదా! ఈ కాలంలో ఎక్కువగా. కంపల్సరీ. అంటే పెళ్లి యోగం వస్తేనే పెళ్లి అవుతుంది అని అంటున్నారు. కానీ ఈ కాలంలో మరీ లేట్ అయిపోతుంది. మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. సరే పోనీ పెళ్లయింది కష్టపడి అని అనుకుందాం. అదయ్యాక సంతానం కలగడానికి కూడా ఒక 4, 5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకని ఇలా జరుగుతుంది? ఓం శ్రీ మాత్రే నమ. జాయ అమ్మవారు కనకదుర్గ కాళికాదేవి బ్రహ్మరాంబవి భద్రీనారాయణ. అమ్మ, ముఖ్యంగా కళ్యాణం అనేది ఒక స్త్రీ కావచ్చు, ఒక పురుషుడు కావచ్చు, అది ముఖ్యమైన విభాగం. హ్మ్. అయితే కొంతమంది స్త్రీలకి ఏజ్ అయినా కూడా కొంతమందికి పెళ్లి కాదు. కొంతమందికి ఏజ్ చిన్నదైనా కూడా తొందరగా పెళ్ళి అవుతుంటాయి. అయితే ఈ పెళ్ళిళ్ళ కార్యక్రమం ఎలాంటిది అంటే ఇది జాతకాలను బట్టి కలిసేది కాదు. కొంతమంది జాతకాలను బట్టే సంబంధాలు మ్యాచెస్ చూస్తుంటారు. అయితే మ్యాచెస్ చూసినా కూడా కొన్ని జాతక ఫలకాలు కలవు వాళ్ళకి. ముఖ్యంగా వాళ్ళకి కలవాల్సింది ఏంది? మెడ పొంతన. అంటే మెడ పొంతన అనేది తాలిబొట్టు ఒక స్త్రీకి. ఈ మెడ పొంతన కలిగితేనే ఆ స్త్రీ అనేది తల వంచుకొని తాళి కట్టించుకుంటుంది. దాంతో అతనితో సంసారం చేస్తుంది. ఆ మెడ పొంతన అనేది ముఖ్యంగా ఉండాలి. తర్వాత ముత్తైదుతనం అంటే పసుపు కుంకాలు అంటారు కదమ్మా, ఆ పసుపు కుంకాలు ఉండాలి. అప్పుడు ఈ యొక్క మెడ పొంతన, సంతాన పొంతన, కళ్యాణ పొంతన, పసుపు కుంకాల పొంతన, ఈ 5 పొంతలు కలిస్తేనే ముత్తైద పొంతన. ఈ ముత్తైద పొంతన కలవటానికి ముందుగా కొంతమందికి వాళ్ళకి దోష బలాలు ఉంటాయి. దాంట్లో నాగదోషం, తర్వాత శని దోషం, తర్వాత కుజుదోషం, ఇట్లా దోష బలాలు కొన్ని ఉంటాయి. ఈ దోష బలాల వల్ల వాళ్ళకి కళ్యాణ ప్రయత్నాలు కొంచెం లేట్ అవుతుంటాయి. కొంతమందికి కళ్యాణం గురించి మ్యాచెస్ చూస్తూనే ఉంటారు, కానీ కళ్యాణం జరగదు. కుదిరినట్టుగా ఉంటాయి, కుదురుతుంది కదా అనుకుంటారు, అన్నీ మాట్లాడుకుంటారు, దూరం అయిపోతారు, ఆ కళ్యాణం అలాగనే దూరం అయిపోతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఇట్లా కొంతమంది స్త్రీలకి పురుషుడికి లేటుగా కళ్యాణం అయ్యేదాని వల్ల కారణాలు ఏమిటి అంటే ఇవి దోష బలాలు కొన్ని బలంగా ఉంటాయి. అందులో కొన్ని వాళ్ళకి కళ్యాణం కాకుండా కూడా కొన్ని ప్రయోగాలు కూడా వాళ్ళ మీద చేస్తుంటారు కొంతమంది జనాలు. కొంతమందికి ఈ నాగదోషము, తర్వాత ఈ శని దోషము, ఈ కుజు దోషము, తర్వాత ఈ నవగ్రహ దోషము, ఇటువంటి దోషాల వల్ల వాళ్ళకి కళ్యాణ బలాలు కూడా కాకోకుండా కొంతవరకు లేట్ అవుతూ ఉంటాయి. కళ్యాణం కొంతమందికి అయిపోతూనే ఉంటుంది, సడన్గా అనుకోకుండానే అయిపోతుంటుంది. వాళ్ళ పొంతనాలు కుదిరినా కుదరకపోయినా కళ్యాణం జరుగుతుంటాయి స్త్రీ పురుషులకి. మనకి ఆ కళ్యాణం జరిగిన వెంటనే కొంతమందికి తొందరగా పుత్ర సంతానం కలుగుతుంటుంది, కొంతమందికి కలగదు. 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు అట్లా కొంతమందికి సంతానం కలగకోకుండా వాళ్ళు ఎంతమందిలో దేవుళ్ళు గుళ్ళు గోపురాలు తిరుగుతూ దేవుడు పూజలు చేస్తూ కూడా వాళ్ళకి సంతానం కలగకోకుండా ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా మనకి ఎంతమందిలో ఫోన్లు చేసి కనుక్కుంటుంటారు సంతానం కలగని వాళ్ళు. అదేవిధంగా ఉద్యోగ బలం, ఇందులో కొంతమంది ఉద్యోగాలు కూడా రావు. ఉద్యోగాలు కలగని దానివల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలంటే అవతల పర్సన్ ఉద్యోగస్తుడై ఉండాలి, మంచి పొజిషన్లో నిలబడితేనే కదా వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఆ భార్య పిల్లల్ని బతికించుకోగలుగుతాడు. ఉద్యోగం కూడా లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అందులో కొంతమంది ప్రమోషన్లు, కొంతమంది దూర దేశాలు విదేశీ ప్రయాణాలు, కొంతమంది ఈ విధంగా కొన్ని సమస్యలు కొంతమంది కూడుకొని ఉంటాయి వాళ్ళకి. అటువంటి వాళ్ళకి దానికి సరైన పరిష్కారం నేను చెప్తాను, వినండి. ముఖ్యంగా పెళ్ళిళ్ళ కాకోకుండా ఉండే వాళ్ళకి ఈ సమస్యలు కొన్ని ఉంటాయి. అటువంటి సమస్యల వాళ్ళకి ఆ పెళ్లి ఫోటోలు చూసి వాళ్ళిద్దరి పేరు బలాలను చూసి వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఆ సంబంధమే కావాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది కటాకటిగా పట్టుదలతో కట్టుకొని కూర్చునే వాళ్ళు ఉంటారు. అటువంటి సంబంధం కూడా వాళ్ళకి రప్పించేటట్టుగా చేసి వాళ్ళ పేరు బలాలని ఇద్దరిని ఒకటి చేసి కళ్యాణ బలాన్ని 35 సంవత్సరాలు 40 సంవత్సరాల పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, కాకుండా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళకి నేను సరైన పరిష్కారం చేసి పెళ్లి చేస్తాను. పెళ్ళిళ్ళు అయ్యేటట్టుగా దాన్ని కుదిరిస్తాను. వాళ్ళకి ఏ సంబంధం కావాలో పలానా సంబంధం కావాలనుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ ఇరుగురు ఫోటోలు ఉంటే కంపల్సరిగా ఆ సంబంధాన్ని కుదిరించేటట్టు చేస్తా. తర్వాత వీళ్ళకి కుజు దోషాలు ఉన్నా ఆ కుజు దోషాన్ని పోగొడతా. నాగదోషం ఉన్నా, తర్వాత వీళ్ళకి ఎటువంటి నవగ్రహ దోషాలు ఉన్నా కూడా వాళ్ళకి
ఆ కళ్యాణం అయ్యేటట్టుగా చేస్తా. అదేవిధంగా ఉద్యోగ రీతిలో కూడా ఉద్యోగం గురించి చదివిన వాళ్ళు ఉద్యోగం దొరక్కోకుండా చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి ఉద్యోగాలు దొరికేటట్టుగా చాలా వరకు ఇప్పుడున్న రోజుల్లో ఉద్యోగాలు చేస్తూ కొంతమంది ఆ ఉద్యోగాలు ప్రమోషన్ లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా దాన్ని సరైన పరిష్కారం అందించేసి తర్వాత సంతాన ప్రాప్తి వస్తూ 7 ఏళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళ వరకు కూడా సంతానం లేకుండా ఏడుస్తుంటారు, గుళ్ళు గోపురాలు తిరుగుతుంటారు, నాగప్రతిష్ఠను చేస్తుంటారు. తర్వాత ఎన్ని విధాలుగా చేసినా కూడా వాళ్ళకి సరైన పరిష్కారం అందేటట్టుగా వాళ్ళకి నేను చేసి ఆ ఒక్క చక్రపలాటాన్ని చేసి ఆ ఒక్క సంతానాన్ని కలిగించేటట్టుగా చేస్తాను. దానికి సంబంధించిన కొన్ని సంతాన సంజీవులు, ఉద్యోగ సంజీవులు దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అందజేసి వాళ్ళకున్న ఆ దోషాన్ని పరిహారం చేసి ఏ దోషంలో ఏ స్త్రీ ఇరుక్కుంటుందో, ఏ దోషంలో ఏ పురుషుడు ఇబ్బంది పడుతుంటాడో వాళ్ళ ఇరువురికి సరైన పరిష్కారం చేసి కూడా వాళ్ళ కళ్యాణం చేసి సంతానం కలిగేటట్టుగా చేసి ఉద్యోగ వృత్తిలో చేసి తర్వాత ప్రమోషన్లో చేసి విదేశ ప్రయాణాలు కూడా వాళ్ళకి సరైన సంపాదన సరైన సంకల్ప బలం అందేటట్టుగా చేసి వాళ్ళకి ఆయురారోగ్యం అష్టైశ్వర్యం మనశుద్ధి తర్వాత కళ్యాణ ప్రాప్తిరస్తు కలిగి వాళ్ళకి కటాఖండిగా చేసి దానికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దానికి సరైన పరిష్కారం చేసి నేను వాళ్ళకి అందజేస్తాను. సర్వేజన సుఖనోభవంతు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు ఒక్కసారి ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. కంపల్సరిగా నేను ఆ నెంబర్ ప్రకారం మీరు కాల్ చేస్తే ఎక్కడున్నా కూడా సరైన పరిష్కారం చేసి సరైన పరిష్కారాన్ని చెప్పి మీకు ఆ ఒక్క ప్రాబ్లంలోంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీకు అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.